ఏంది బావ గిట్లున్నావు? బావా ఏమైంది గిట్ల డల్ ఉన్నావు? అమ్మాయి అదకొచ్చిందా? అవునే, అమ్మ వచ్చింది. అమ్మ లేక ఇల్లంతా చిన్నపోయింది. అమ్మ పెద్దదైనా కానీ చిన్నపిల్ల మనస్తత్వమే అల్లరల్లరి మాట్లాడేది. నిన్ను తిట్టడము, నన్ను పిలిస్తే ఆ పిలుపులో ఆప్యాయత, ఇవన్నీ కరువైనవి నాకు. అందుకే గుండె బాగా బరువెక్కినట్టు బాధ అనిపిస్తుంది. ఇదో పక్క ఉంటే ఇంకో పక్క అక్కడ అమ్మ ఎట్లుందో అని చెప్పేసి అదొక రకమైన బాధనే. అసలు ఎప్పుడెప్పుడు అమ్మని చూద్దామా అనిపిస్తుంది. అందుకోసం ఏం చేయాలో అర్థం కాక అక్కడ కూర్చున్నా. అవునా బావా, నువ్వన్నది కూడా నిజమే. నాకు కూడా అత్తమ్మ లేక ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది. అసలు నాకు కూడా ఏం మనసున పడతలేదు. రోజుకొక మాట అనేది, ఏదో ఒక పని చెప్తూ ఏదో ఒకటి అనేది. కానీ ఇప్పుడు ఎవ్వరు లేరు అనడానికి. నువ్వా ఆఫీస్కి పోతావు, నేను ఒక్కదాన్ని ఇంట్లో. నాకు కూడా మనసున పడతలేదు. అసలు మా అమ్మ మీద నీకు కోపం ఉందేమో అనుకున్నాను నేను. కానీ నీ లోపల ఇంత ప్రేమ ఉందని నాకు ఈరోజు నువ్వు చెప్పే వరకు అసలు అర్థం కాలేదు. చూసినావా, కోడలమైన నీకే అంత బాధ అనిపిస్తే నాకు జన్మనిచ్చిన అమ్మని నాకు లోపల ఎంత బాధ ఉండాలి, నేను ఎంత బాధపడుతుండాలి. అందుకే కదా నేను అలా కూర్చున్నాను అనేది. ఇప్పుడు బాధపడే అంత ఏం తప్పు జరిగింది బావా? ఆడపిల్ల అంటేనే పుట్టింటి నుంచి అత్తారింటికి పోవాల్సిందే. ఇప్పుడు అత్తమ్మ కూడా ఓ ఇంటికి కోడలయ్యింది, అంతే కదా. మనం ఎప్పుడైనా చూడబుద్ధి అయినప్పుడు పోయి తెచ్చుకుందాం, లేదంటే చూసొద్దాం. ఇప్పుడు ఎట్లాగో 2 రోజులు అయితే పండగనేది, పండగ రప్పించుకుందాం, ఓ వారం రోజులు ఉంచుకొని పంపిద్దాం. చూడు బావా, నేను కూడా ఓ ఇంటి నుంచి నీ ఇంటికి వచ్చిందాన్ని. నువ్వింత బాధపడ్డట్టుగా మా తల్లిదండ్రులు కూడా అంతే బాధపడతారు కదా బావా. అంతే బావా, ఆడదాని జీవితము. నువ్వేమో బాధపడుతున్నావు, నిన్ను చూసి నేను బాధపడుతున్నా. నా గురించి నువ్వు ఆలోచిస్తలేవు. నువ్వు సరిగా అన్నం తింటలేవు, ఆఫీస్ కూడా పోతలేవు, ఆలోచించుకుంటానే ఇంట్లోనే ఉంటున్నావు. మరి నా పరిస్థితి ఏంటి బావా? నా గురించి కూడా నువ్వు కొంచెం ఆలోచించాలి కదా. ఏమోనే, మనసులోకి వెళ్ళి ఎంత తీసేసుకుందామన్నా పోతలేదే. మర్చిపోదాం చాలా ప్రయత్నం చేస్తున్నా, అయినా సరే నా వల్ల కావట్లేదు. సరే కానీ ఏమో నేనే. నీకు ఇష్టమని చికెన్ కూర వండిన బావా. తిన్న తర్వాత మనం బయటికి వెళ్దామా? నీకు కూడా మనసు జర నిమ్మలం అవుతుంది. సరేనే, ఫస్ట్ అయితే తిననే తిందాంపా. పెట్టుకరా, పన్నం పెట్టుకరా. సరే బావా. సరేనే. అమ్మ అక్కడ ఎట్లుందో ఏమో, ఏం చేస్తుందో ఏమో, తిన్నదో లేమో. ఇవన్నీ బోలు నేనే తోమన్నా ఈ ముసలి చల్లగుండా. ఏమైందే నువ్వే కొలుగుతున్నావు? ఏం లేదత్తమ్మా. ఇగో తోము, చెప్పు తోము. అన్నం కూర అండు బాగా తిని ఇట్లా అయిదామా అని వచ్చినావు. కానీ ఆకలి అవుతుంది, పొద్దెంత అయింది, కళ్ళు కనబడతలేవు. కోడలు రీతికి ఇదేనా? కానీ పొద్దున్న నుంచి ఏమన్నా ఖాళీగా ఉన్నాను అత్తమ్మ. చేసిన కొద్ది పని చెప్పబడుతుంది, చేసి నా చేతులన్నీ నొత్తానాయి. ఏమైందే చెయ్యన్నా? తినుకుంటా కూర్చుంటానని వచ్చినవా? చెయ్యి. ఏమైందే? మెత్తగా తినుకుంటా కూర్చుందామని వచ్చినవా? ఇడ ఎవరనుకున్నావే? శివంగి కోడలను పీర్చుక తింటా నడు. చెయ్యి చెప్పనా? మళ్ళా అట్నే చూస్తావేమే? చెయ్యి లేకపోతేనా నీ సంగతి ఏందో చూపిస్తా. చెయ్యి కడుగు. చేస్తా, చెయ్యకపోతే తప్పుతుందా? ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు దేవత అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తే దరిద్రపు దాన్ని ఎక్కున్నావు. గింత కొజ్జదానివా? అస్సలు అనుకోలే. నేను కొద్దిగా బయటకనే మొదటి కోడలు అయింది. నువ్వు మంచిగా చేస్తేనే నువ్వు ఉంటావు, లేకపోతే నువ్వు కూడా ఇస్తావు. చెయ్యి. ఆ అత్తమ్మ, నీకు దండం పెడతా, నేను పని చేస్తా, నువ్వేది చెప్తా ఆ పని చేస్తా. కానీ ఇక్కడ ఒర్రకత్తమ్మ, చెవులు గిల్లు అంట. గట్ల అన్నది మంచిగుంది బిడ్డ, యాది కుంచుకో. చేస్తా, నువ్వు లోపలికి పోత్తమ్మా. ఇంకేమన్నా బోర్లు ఉంటా తీసుకురా, తోముతా. నాకేం మనసులో పడతలేదు. అసలు ఏంది నా మొగుడు నా చేతులకు వస్తాడు అనుకుంటే అమ్మ గురించి ఆలోచిస్తుండు. అసలు నేను ఏం చెప్పినా నా మాట వింటలేడు, నన్ను పట్టించుకుంటలేడు. ఏం చేయాలి ఇప్పుడు? ఏమైంది చెల్లె, ఇట్లా డల్ కూర్చున్నావు? ఏం చెప్పాలరా?
ఏం చెప్పాలో నాకు ఏం అర్థమైతలేదురా. ఏదో ఒకటి చెప్పు, జరిగింది ఏందో చెప్పేందుకు మళ్ళా ఏం చెప్పాలరా అంటూ. నిన్నంత సంతోషంగా ఉన్నారా దానికి పెళ్లి చేసి పంపించిన, నాకు ఏ బాధ ఉండదని. నా మోని చేతిలో పెట్టుకోవచ్చు అనుకున్నా, కానీ నా మోడే చేజారిపోతుండ్రా. ఏమైందో చెప్పే. ఇంకేం చెప్పాలరా, అర్థమైతలేదా? వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తుండు, అసలు నా గురించి ఆలోచన లేదు. ఏ కొడుకైనా తన తల్లి గురించి ఆలోచిస్తాడే, ఇలా తప్పేముంది? అయినా కూడా మీ అత్త పోయింది కదనే, హ్యాపీగా ఉండేందుకు ఊకే డల్గా కూర్చుంటావు. అత్త పోయినందుకు సంతోషంగానే ఉందిరా, కానీ నా మూడు అట్లా బాధపడుకుంటా ఊకే వాళ్ళ అమ్మ గురించి ఆలోచించుకుంటా కూర్చుంటే నాకు బాధ అనిపించదా? నేను కూడా దాన్ని ఉన్నా కదా ఇంట్లో, అసలు నా గురించి గింతనన్నా ఆలోచిస్తుండా? నా మీద ప్రేమ లేదు, ఏది లేదు. నీ మీద ఎందుకు ప్రేమ లేదు పిచ్చిదానా? నిన్ననే కదనే పెళ్ళయింది, వాళ్ళ అమ్మ లేదని కొంచెం అటు ఇటు అవుతున్నావు అంటే రేపో ఎల్లుండో మళ్ళా సెట్ అవుతాడు. మీరు మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. గాయంతో దానికి బాధపడతావే. ఏమోరా, నాకేదో భయంగా ఉంది. ఈయన వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తుండు, మరి పుసుకున్న వాళ్ళ అత్తగారింటికి పోయి మా అమ్మని వద్దు, మా అమ్మని ఇక్కడ ఉంచా, నేను తీసుకెళ్తా అని ఆయన తోలుకొని వచ్చిండు అనుకో, మళ్ళా లేనిపోని పెంటారా నాకు. నువ్వేం బాధపడకు, మీ అత్త ఇడికి రాదు, రాకుండా చూసుకున్న బాధ్యత నాది. మంచిగా హ్యాపీగా తినుకుంటా బావతో ఎంజాయ్ చేయి. ఈ అడ్డమైన ఆలోచనలన్నీ బంద్ చేయి, సరేనా? ఏం తినబుద్ధి అవుతుందిరా? చూసినావా నేను ఎట్లుండేదాన్ని, ఎట్లయినా చూడు కట్ట పిల్లోలైనా. అరే మళ్ళీ అట్లనే అంటావే, అత్తనే లేదు, అత్త లేని కోడలట ఇంటికి మహారాణి లెక్క మంచిగా కాలు మీద కాలు వేసుకొని ఉండొచ్చు. అవన్నీ మైండ్లో కలిపి మర్చిపో. నీకు తెలుస్తలేదురా నా బాధ. అది ఉన్నన్ని రోజులు దానికి సేవలు చేసి దానికి 3 పూటలు పెట్టి దాన్ని బస్తాడు సాదినట్టు సాదినరా, ఉప్పు బస్తాలు అయింది అది. నేనేమో బక్కగా అయిపోయినా. మొదటికి వచ్చింది దీంతో వశమైతే లేదు కదా. నాడు ఇన్ని రోజులు ఏమో అత్త బాధ, ఇప్పుడేమో మొగని బాధ అనట. కోడల్ని ఎంతగానో కోస పెట్టిండో నాకు అంత కోస వచ్చింది. ఈ బట్టలన్నీ విండన్నా, ఈ ముసలి చల్లకుండా పొద్దున్న నుంచి ఇదిదో అది విండు అది ఉతుకు ఇది ఉతుకని నన్ను చంపుగా తింటాంది. ఇవన్నీ ఇప్పుడు నింపిండన్నట. ఇన్ని బట్టలు వేసింది. ఏమైంది? ఏమో గులుగుతున్నావు? గుయ్యా గుయ్యా. ఏం లేదత్తమ్మా. మరి పిండానేమో గులుగుతున్నావు. ఇంట్లో పిల్లులు అన్నాయి, కుక్కలు అన్నాయి, వాసన వస్తుంది. పిండు ఆగో, ఉత్తగా తిని కూర్చుంటా నచ్చినావు. పిండు ఎంతసేపు ఆయనే పట్టల కడ కూర్చుంటే గులుగుతున్నా. ఓ అత్తమ్మ, ఈ పని వద్దు ఏమద్దు, నేను మా ఇంటికి పోతాను. నేను ఉండా. ఏంది ఇంటికి పోతావా? పుస్తక కట్టింది వాటిగానే అనుకుంటున్నావు, పోయేటందుకేనా? మొవని వేసుకుంది వాటిగానే అనుకుంటున్నా. పిండు కూర్చోడు, బాగా తినుకుంటా కూర్చుంటాను వచ్చినవా? పిండే పిండు కూర్చుండు. అత్తమ్మ నేను పోతా ఉండేడా. ఏదో నీకు ఇంత కనికరం లేదా? పొద్దున్న నుంచి చేసి చేసి నన్ను రక్తం పీల్చుక తిన్నట్టు చేస్తాను. నువ్వు అసలు అత్తవేనా లేకపోతే రాక్షసివా? ఇంతవరకు కనికరం లేకుంటున్నావు. నీకు బిడ్డలు లేరా? కొద్ది కూడా పాపం అట్లా కూకున్న కాన్నే వండుకుంటా అన్ని పనులు చెప్తాను. ఏమైందే? నేను చెప్తే నీకు బాగా తప్పొస్తుందా? నీ కోడలతో నువ్వు చేపించుకోలే. నీ కోడల్ని ఏమేం చేపించినా నాకు మాయరికే. నువ్వు ఈ ఇంటి కోడలు కాదా? నేను చెప్పినప్పుడు చెయ్యవా? చెయ్యి. అత్తమ్మ తప్పదా? ఈ బట్టలన్నీ నేనే విండన్నా. ఏమైందే నిలబడున్నావు? దున్న ఫోటోలు ఉన్నావు. ఏమైందా? ఏం పదాలు మంచిగా కూర్చుండి పిండు. అవన్నీ విండదాకా ఇంట్లోకి వచ్చినావు నీ కాళ్ళ పొన్న వాతలే పెడతా. కాదు పిండు. హలో చెప్పరా? అవురా, అమ్మ దగ్గర పోదాం అనుకుని ఇవాళ ఏ కానీ ఇది వద్దంటుంది. ఇక మళ్ళీ ఫోన్ చేస్తావురా నేను. చెప్పురా. ఇవాళ ఆఫీస్ కోలే బాయ్? పోలేదురా. మరి మళ్ళీ మీ అమ్మ దగ్గర పోతా అన్నమాట. అవునరా, అమ్మని చూడక చాలా రోజులు అయినట్టు అనిపిస్తుందిరా, అందుకే పోయేద్దాం అనుకున్నా. బావా ఇక బుద్ధుందా? మీ అమ్మకు నిన్ననే పెళ్లి ఎత్తింది, ఇయ్యాలనే పోయినావు అనుకో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కదా. నిన్ననే లగ్గమైంది, ఇయ్యాలనే కొడుకురికి వచ్చిందని అనుకోరా? ఏమోరా, నాకు అవన్నీ తెలియదు. అమ్మని చూడాలనిపించింది, అందుకే పోయేస్తా అని చెప్పిన. మళ్ళా గట్లా అంటావు? చెప్తే అర్థం చేసుకోవేంది బావా? చిన్న పిల్లగానివా? చెప్పిందా మళ్ళీ చెప్పించుకుంటావు? అరే గదంతా కాదురా. మళ్ళా గంత కాదంటాడు. గిద్రా గిట్లా చెప్పు, గిట్లా గడ్డి పెట్టి మీ బావకు. అరే 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 నిన్న నుండి ఒకటే పాట అయిన తోటి నాకు
నిన్న పెళ్లి చేసిన సంతోషంలో నేనుంటే నేను బాధపడుకుంటున్నాను. ఆడు పెళ్లి చేసినందుకు బాధపడాలా, లేకపోతే ఈయన బాధపడుతున్నాడు బాధపడాలా? ఎటు సంతోషంగా లేదు, ఎటు బాధ లేదు. పోనీ వాళ్ళని ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటావు బా. ఏ వద్దురా. మరిగా వాళ్ళు ఇడికి రాకపోతే మనం వాడికి వెళ్తే ఎట్లుంటది? సరేరా, ఎందుకోరా బాధ అనిపించి అట్లా చెప్పిన. చెల్లె ఇవన్నీ కాదు, సప్పడేక సినిమా కోర్రి ప్రశాంతంగా ఉంటది. పో బా, తీసుకొని పోయే. ఆయన ఏడొస్తాడు రా నేను చెప్తే. బావా పో. సరే తీ, వెళ్ళం, బయటకు వెళ్దాం తీ మరి. సరేనా? ఎటోది కోరి ప్రశాంతంగా నన్ను ఉంటది. సరే పోయే మళ్ళా. ఇది అవుతుంది. సరే. ఏమయ్యా నువ్వు చెప్పింది ఏంది, ఇక్కడ జరిగేది ఏంది? నాకేమని చెప్పినావు నువ్వు? ఇంట్లో పని అంతా నేనే చేస్తా, నువ్వేం ముట్టకు అన్నావు. ఇక్కడికి వచ్చినాక మీ అవ్వ చూడు పొద్దున్న నుంచి ఈ పని చేయి, ఆ పని చేయి, ఇది చేయి, అది చేయని నన్ను వాటిగా తింటాంది. ఇంత కూడా రికామ్ ఉంచుతలేదు మీ అమ్మ. నాకు పని పని అని చంపుగా తింటుంది. ఏమున్నది ఇంట్లో పని చేయరాదా? నువ్వు రాకముందు నేను చేయలేదా? బోలు నా బట్టలు ఇంట్లో పనేనే, దానికి ఎడవ పడుతుంది. అంటే ఇప్పుడు నేను పని చేస్తానని నువ్వేం పని చేయకుంటుంటావా? అప్పుడు ఎన్ని మాటలు చెప్పినావు, నేను మంచిగా చూసుకుంటా ఇట్లా అట్లా అన్నావు. మీ అవ్వనైతే సుతపూస లెక్క మాట్లాడింది. బిడ్డ నువ్వే చెప్తా కదే, నువ్వేదన్నా చెయ్యి, నీ ఇష్టం ఏమన్నా అన్నది. ఇప్పుడు మాట మాటకు తప్పదిస్తుంది, మాట మాటకు గుడిపిస్తుంది, మాట మాటకు ఏదో ఒకటి అంటుంది. మీ అవ్వకు చేసి చేసి నా చేతులు అన్ని నొస్తానాయి. ఏమో చిన్నపిల్లలు లెక్క ఎడుతున్నావు. మీ అత్తారింటిగా నువ్వు చేయలేదా? ఫస్ట్ వీడికి వచ్చినాక నాకు పని చెప్తున్నారు, ఇది చెప్తున్నారు అంటూ అత్తగారింటికి వచ్చినప్పుడు వేయాలి పని. అబ్బా మీరిద్దరు తోడు దొంగలు ఉన్నారు కదా. నేనైతే ఏ పని చేయలేదు. నా కోడలే నాకు అన్ని చేసేది. కాళ్ళు వత్తేది, బట్టలు విండేది, బువ్వ కూర వండేది. ఛీ, నాకు అత్త పోరు లేదు, మామ పోరు లేదు, ఏమన్నా లేదు. అవునా? అక్కడ నీ కోడలు చేసింది కదా నీకు. మా అవ్వకు నువ్వేవా? మా అవ్వకు నువ్వు కోడలు కాదా? హా? ఏంది అవ్వ కొడుకులు ఇద్దరికి ఇట్లా మాట్లాడుతాండ్రు? అవునే, అవ్వ కొడుకులు ఇద్దరం ఒకటే. ఇప్పుడు నువ్వు పోయి పని చేయపో, లేకపోతే మా అవ్వ నాతో చేస్తే పోనాడు పని అయిపోయాడు. చెయ్యన్నా. తప్పది పోనాడు. అమ్మో, మళ్ళా నాకు పని మోపైతుంది. పని తప్పించుకుందాం అనుకుంటే మళ్ళా నాకు పని చెప్తున్నా అంటుంది. ఇది చేసుడు చేసులేపో. ఇప్పుడు అయిపోయింది పని, ఇంట్లో పని. సుకన్య, ఆ బ్యాగులో చదివిపోయాయి. ఎందుకు ఊరికోతున్నావా? అమ్మ దగ్గర పోతామే. ఏంది అమ్మ దగ్గరకు పోదామా? ఏం మాట్లాడుతున్నావు? తెలివి ఉండే మాట్లాడుతున్నావు, తెలియలేక మాట్లాడుతున్నావా? నిన్ననే కదా లగ్గమయ్య అత్తగారింటికి పోయింది. అట్లా పోయిందో లేదు, ఇట్లా పోదామని అంటున్నావు. అట్లా కాదు సుకన్య, అర్థం చేసుకోయే. మనము అక్కడ ఉండదందుకు కాదే, పోయి చూసొద్దాం కాలంతే. ప్లీజే. నీకు నిజంగా తెలివి లేదు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పొద్దునే కదా బయటకు పోదాము, నీకు కొంచెం రిలీఫ్ ఉంటది మైండ్ ఇట్లా అని చెప్పిన. మళ్ళీ అమ్మ గురించి ఆలోచిత్తవేంది? మరి ఇంట్లో ఉన్నదాని పరిస్థితి ఏంది? నా గురించి పట్టించుకోవా? ఊకే అమ్మ 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 అనుకుంటా నన్ను విసిగిస్తున్న పొద్దున్న నుంచి ఇరాం లేదు. ఆయన మీ అమ్మకు బలవంతంగా పెళ్లి చేసినాం. ఏంది నీకు దోషం ఉందనే కదా పెళ్లి చేసింది, ఒప్పించి. మరి మీ అమ్మ కూడా ఒప్పుకున్నది కదా. ఇప్పుడు ఊకే అదే పాట పాడుతున్నావు. ఇవో సాయంత్రం సినిమా కోదాం. నువ్వు ఇవన్నీ చెప్పకు, పోయి చక్కగా రెడీగా పో. నాకు కొంచెం పని ఉంది, నేను గట్ల వేస్తా. సరేనే. కోపానికి వస్తుంది, ఏం చెప్పాలి నువ్వు? ఏ మనిషికి చెప్తానన్నా ఒకసారి వినాలి. చి, మా అన్నగారు నాకు ఫోన్ చెప్తా. మా అన్నగాడు ఏడున్నాడు? హలో అన్న. అరే ఏడున్నావురా నువ్వు? ఏమైందా? ఊకే బావ వాళ్ళ అమ్మ అమ్మ అని గుర్తు చేస్తున్నాడు రా. నా పానం తింటుండు. నువ్వు ఈయనతోటి ఉండమని చెప్పినా కదా. నువ్వు ఎటు పోయినా తిరగనికి రా. నువ్వు చక్క ఇంటికి రా. బావతోటి ఉండే జర నువ్వన్నా ఒప్పిరా. సరే జల్దిరా. వీడోడు ఉండురా అంటే ఉండకుండా పోతాడు తిరగనికి. ఈ ముసలిది ఏం ముసలిది ఉన్నది? ఏ కూర చేసినా చక్కగా మెచ్చుతలేదు. ఉప్పు ఉంటే కారం ఉందంటాంది, కారం ఉంటే ఉప్పు ఉన్నదంటాంది. ఏదో ఒకటి అండింది తినచ్చు కదా. ముసలిది పాడుగా నాకు గండానికే ఉన్నది. ఏటో తిరగవేంది కదా ఊర్లు. లేనప్పుడే ప్రశాంతంగా ఉంటుంది నాకు. ముసలిది ఎప్పుడు చస్తుందో ఏమో. ఏమైందే ఏమో గొలుగుతున్నావు?
ఉల్లిగడ్డలల్లా కోడిగుడ్డు కొట్టిపోయానా లేకపోతే పులుసు పెట్టన్నా అని ఆలోచిస్తాను అత్తమ్మా. పెట్టుడు వెనక చీరాయే చేసుడు. కాళ్ళు అనేక గుంజుతున్నాయి. కాళ్ళు వస్తే కూర వండాలి అత్తమ్మా. కూర వెనక చీరి, కూర వెనక చీర అండు. చెప్పిన మాటలు ఈను, చెప్పింది చెయ్యి. అనేక గుంజి పాడైతానే కాళ్ళు. ఇవరాకి ఎటు తిరగపోయినావు అత్తమ్మా? ఆ అంటే ఎటు పోయినావు అని అడుగుతానా. నేను ఎటు పోతే నీకేందే? చెప్పిందే చెయ్యాలే, చెప్పిందే ఈనాలే. నాకు నోరు మూసుకొని కాళ్ళు వత్తు, నడు లేవు. ఎంతసేపే చెప్పుడు. అత్తనత్తమ్మా గులుక్కుంటూ వద్దకు. మంచిగానే అవుతుందా? అబ్బా, నా మొదటి కోడలు కన్నా నువ్వే మంచిదానివే. ఆహా, ఎంత మంచిగా వస్తున్నవే. అబ్బా, కోడలంటే గిట్ల వస్తాలరా. వత్తు. అబ్బా, ఆహా, అత్తకు సేవలు చేస్తే నీకు పుణ్యం దొరుకుతుంది. గిట్లు ఉండాలే కోడలంటే. హౌసులోడు మెచ్చిన బంగారము, అత్త మెచ్చిన కోడలు. అబ్బా, నా అదృష్టం మంచిగుందే. మంచిగా దొరికినవు బిడ్డ. వత్తు వత్తు బిడ్డ, వత్తు. ఒత్తుతా కానీ అత్తమ్మ, నాకు అనుమానం వచ్చింది. నీకు అత్త ఉన్నదా? మీ అత్త కూడా నువ్వు గిట్లనే సేవలు చేసినావా? నాకేడుంది అత్త? అత్త బోరే ఎప్పుడో తప్పింది. నువ్వు కూడా నా లెక్కనే ఉన్నట్టున్నావు. ఏమో అంటది, ఏమో గులుగుతావేమే. ఏం లేదు అత్తమ్మ, ఒత్తుతాను. వత్తు వత్తు. అబ్బా, ఎంత ఆయమంటున్నాయి. అబ్బా, ఒర్రంగొర్రంగ వత్తు. అదైతే నువ్వైతే మంచిగా వస్తున్నావు బిడ్డ. జర మంచిగా ఉన్నావు, గట్టి పారి మంచిగా వస్తున్నావు. వత్తు. ఇంతసేపు అవుతుంది, ఉన్నదా పీకిందా? అత్తమ్మ, ఓ అత్తమ్మ. అగో, ఉలుకుతలేదు పలుకుతలేదు. అత్తమ్మ, అత్తమ్మ, పీకినట్టుంది. అత్తమ్మ, బావా, బావా, ఓ బావా, జల్లి రా ఇటు. ఏమైంది? ఎక్కడ నడుస్తున్నావు? అయ్యో, అత్తమ్మలు ఎత్తలేదు. ఏమైంది? మనకు భయం అవుతుంది. కూడమైంది. ఇప్పటిదాకా బాగానే ఉండే కదా. ఏమో బావ, చూడు. అమ్మా, 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 ఏమైందమ్మా? అమ్మా, అమ్మ, గిట్ల చేసినావండి? ఏం చేసినావు అసలు? అయ్యో, నేను ఏం చేయలేదండి. నేను కాళ్ళు ఒత్తుకుంటూనే కూర్చున్నా. అత్తమ్మ ఉలుకుతలే అమ్మా, అయ్యో, ఏం చేసినావేమా అమ్మ నువ్వు? అమ్మా, 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 ఏమైందమ్మా? అమ్మా, ఏమెడుతున్నా చిన్న పోరం లెక్క? పోతావు ఏంటి? మంచి పని అయింది. నీ అమ్మ గాదు, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మామ కోసము. మామ లేకుండా ఎట్లుంటావు నేను? అమ్మా, 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 లేవమ్మా. అమ్మా, నువ్వు లేకుండా ఎట్లుండాలి? అమ్మా, అమ్మ, లేవమ్మా. అమ్మా, అమ్మా, అమ్మ, లేవమ్మా. ఏమైందమ్మా? అమ్మ, మాట్లాడమ్మా. అమ్మా, అమ్మో, మళ్ళీ లేచింది. అమ్మా, అత్తమ్మ, నన్నే చూస్తున్నావు. నా పాప హెల్లు. అమ్మ, నువ్వు చచ్చిపోయావు అనుకున్నామ్మా నేను. అత్తమ్మ, అరే, నీ పెళ్ళం చిన్నాడిది కాదురా. ఏం చేసినావే నువ్వు? నేనేం చేయలేదు బావా, కాళ్ళే ఒత్తినా. నీ పెళ్ళం నాకు మళ్ళీ పెళ్లి చేసింది. నేను ఇప్పుడు చేసిన అత్తమ్మ, నేను ఎన్నో ఉన్నా. అదేందమ్మా, నువ్వు ఇక్కడే ఉన్నావు కదనే? అంటే కలలు చేసిందిరా. కలలనా? ఆ ఓసేయ్, నువ్వు ఇలాంటి ప్లాన్ ఏమైనా చేసుకున్నావా? మా అమ్మ అట్లా అంటుంది. లేదు అత్తమ్మ, నాకే పాపం తెలియదు అత్తమ్మ. కాలు మొక్కని బాగా అత్తమ్మ, నన్ను వదిలిపెట్టత్తమ్మ. అబ్బో, నువ్వు చిన్నదానివి కాదే. నువ్వును మీ అన్న మీరిద్దరు కలిసి నాకు మళ్ళీ రెండో పెళ్లి చేసిండురా. నా కొడుకు దోషం ఉన్నదని చెప్పి నాకు మళ్ళీ పెళ్లి చేసిరు. నువ్వు ఇక్కడ నా కాళ్ళు ఒత్తినందుకే అక్కడ మా అత్తకు నీ కాళ్ళు ఒత్తి మా అత్తకు అన్ని పనులు చేసిన. నన్ను మా అత్త వటుక తిన్నది, నా పానం తిన్నది. అదే అదు, నువ్వు నాకే పని చేయకు అత్తమ్మ. నేనుండగా నువ్వు ఎట్లా పని చేస్తావు అత్తమ్మ? నేను చేసుకుంటా అన్ని పనులు. అదే అద్దు, నాకు సాతనైన రోజు నేనే చేసుకుంటా. నువ్వు నాకే పని చేసిరద్దు, నువ్వు నాకేం పెట్టుడద్దు. అద్దురా కొడుక. అమ్మా, ఒక నిమిషం. ఇప్పుడు నీ కాళ్ళు వచ్చినందుకు నీ కళ పెళ్ళైందా? అమ్మా, సరే నువ్వు పోమ్మా. అబ్బో, అద్దురా. అదే అద్దు అద్దు. నీ చేతులు చాలా మంచిగా ఉన్నట్టున్నాయి. మా అమ్మకి రెండు పెళ్ళి నా కళ్ళు వస్తే ఒత్తుతా ఈయన ఉండు, ఒత్తుతా. నిన్ను కాళ్ళు